రైట్ ప్రదీప్, పూటకో మాట రోజుకో అబద్ధం ఆడుతున్న రేవంత్ సర్కార్కి సంబంధించి, అలాగే 100% రుణమాఫీ చేస్తామని ప్రకటనకు సంబంధించి ముఖ్యంగా అన్ని జిల్లాలోని ప్రజలు కూడా, రైతులు ప్రజలు అందరూ కూడా ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఫర్దర్గా ఎలా ఉండబోతుందంటారు? రేవంత్ రెడ్డి సర్కార్ సంబంధించి ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా అనేక మాటలైతే చెప్పారు, అనేక హామీలు అయితే ఇచ్చారు. ఆ హామీలన్నింటినీ నమ్మారు. అయితే ఎన్నికల్లో అధికారం వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. ముఖ్యంగా రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెప్పారు. అందులో భాగంగానే ఏదైతే ఆగస్టు 15th భాగంగా 15th లోపే ఏదైతే రైతు రుణమాఫీ 2 లక్షలకు సంబంధించి పూర్తి స్థాయిలో చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారంటీలు అవి పూర్తి స్థాయిలో పక్కన పెట్టినటువంటి పరిస్థితి. ఫ్రీ బస్సు ఇస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో సరైన బస్సులు లేక అనేక మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. రుణమాఫీ సంబంధించి సగం చేశారు, సగం రైతులకు సంబంధించి వదిలేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు కేవలం కొద్ది మంది రైతులకు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రతి అంశంలోనూ ఎన్నికల్లో ఇచ్చినప్పుడు హామీ ఇచ్చినప్పుడు ఒక రకమైనటువంటి మాటలు, ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో వాటిని విస్మరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. ఏడాది కాలంగా కేవలం డైవర్షన్ పాలిటిక్స్, కక్ష రాజకీయాలపైనే ప్రధానంగా ఫోకస్ చేసింది రేవంత్ రెడ్డి సర్కార్ అనేది రాజకీయాల్లో ప్రధానంగా ఉన్నటువంటి విమర్శ. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఎన్నికల్లో ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశం, అదేవిధంగా ఇతర ముఖ్యంగా రైతుకు సంబంధించినటువంటి రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం, అటు రైతు భరోసా విషయంలో కూడా అనేక అయితే అపోహలు ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎన్నికల ముందు అనేక మాటలు అయితే చెప్పారు. అందులో కౌలుదారులకు ఇస్తామన్నారు, వ్యవసాయ కూలీలకు ఇస్తామన్నారు, రైతుకి ఇస్తామన్నారు. ఏవైతే వ్యవసాయ భూమి ఉన్నటువంటి రైతుకి ఇస్తామని చెప్పారు. అవన్నిటినీ కొంత పక్కకు పెట్టేటువంటి అంశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ప్రకటించి ఉన్నారు, రైతు భరోసా సంబంధించి రైతు తీసుకుంటాడా లేదా కౌలుదారు తీసుకుంటారా వాళ్ళిద్దరూ తేల్చుకోవాలి అని చెప్పినటువంటి నేపథ్యంలో అప్పుడే కొంత విమర్శలు అయితే వచ్చాయి. ఇప్పుడు రైతు భరోసా సంబంధించి ఇప్పటివరకు ఇవ్వడం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో బీఆర్ఎస్ సాయంలో ఇవ్వాల్సినటువంటి రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులు గతంలో కాంట్రాక్టర్కు ఇచ్చారు, తద్వారా అనే విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. ఎందుకంటే రైతులకు ఇవ్వాల్సిన రుణమాఫీకి సంబంధించిన 7,500 కోట్లు గత ప్రభుత్వం అట్లే పెట్టి ఉంచింది. ఆ నిధులను కాంట్రాక్టర్ దారి మళ్లించడం వల్ల అనే చర్చ బలంగా జరగడంతో రైతుల్లో తీవ్ర వ్యతిరేకత రావడం, దాంతో రైతు బంధు గతంలో అయితే బీఆర్ఎస్ సాయంలో ఏదైతే 10,000 ఎకరానికి ఉన్నదో ఆ రకమైనటువంటి నిధులైతే ఇచ్చారు. తర్వాత రైతు భరోసా పేరుతో ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రుణమాఫీ ఇకపై చేయకుండా ఉండి ఆ నిధులను ఏదో రైతు భరోసాకి ఇవ్వాలన్నటువంటి భావనలో ఉన్నటువంటి నేపథ్యంలో సంక్రాంతి తర్వాత ఇస్తామని ప్రకటించారు. అయితే పెట్టుబడి అంశం అనేది ఇప్పుడే డిసెంబర్లోనే సాగు జరగబోతా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేది రైతులు చెప్తున్నటువంటి మాట. గతంలో ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా రుణమాఫీకి సంబంధించి ఏదైతే మిగిలిపోయిన రైతులకు ఉంటుందో వాటందరికీ చేయాల్సినటువంటి అవసరం ఉందనేది రైతులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టమవుతా ఉంది.